హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు సోదరులకు అయితే తాజాగా రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల పైచీలకు రైతులకైతే రైతు బంధు అయితే అందింది. ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 3 నుంచి 4 ఎకరాల వరకు కానీ, 4 నుండి 5 ఎకరాల వరకు కానీ, 5 నుండి 10 ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు గురించి అయితే తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవాళ వచ్చేసి ఇంకా రైతు బంధు ఎంతమందికి పడుతుంది, అలాగే రైతు బంధు గురించి వచ్చేసి నేనైతే ఈ వీడియో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని, సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు వస్తుందని. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు, తాజాగా రైతు బంధు నిధులు అయితే విడుదలైతే జమ అయితే కానున్నాయి. ఇప్పటి వరకు చూసుకోవచ్చు, రాష్ట్రంలో 5 ఎకరాలు ఉన్న మొత్తం రైతులు మొత్తం వచ్చేసి 65 లక్షల మంది ఉండగా ఇప్పటికే 54 లక్షల మంది రైతులకైతే రైతు బంధు అయితే జమ అయిపోగా ఇంకా మిగిలింది కేవలం 10 లక్షల మంది రైతులు. కాబట్టి సో వీళ్ళకైతే నిధులు అయితే కేటాయింపులు అయితే ఇవాళ నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాయి. సో ఇవాళ చూసుకోవచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ 11-12 అవుతుంది. సో ఇవాళ రైతు బంధు నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అయిపోయి ఎవరైతే 5 ఎకరాల ఉప రైతులు ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసి ఇవాళ రేపు అయితే కంప్లీట్గా రైతు బంధు జమ చేస్తామని అయితే తెలిపారు. మనం చూసుకోవచ్చు, రైతు బంధు డబ్బులపై అయితే కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకోవచ్చు. సో రైతు బంధు డబ్బు జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు. సో వాళ్ళు తెలిపిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు జనవరిలో మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళు సో మార్చి 31లోగా అయితే కంప్లీట్గా రైతు బంధు అనేది, అంటే ఎవరైతే 10 ఎకరాల లోపు రైతులు ఉన్నారో వీళ్ళందరికీ రైతు బంధు జమ చేస్తామని అయితే తెలిపారు. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఇంకా కేవలం 30 రోజులు మాత్రమే ఉన్నాయి ఈ విడత ప్రక్రియలో. సో చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ ప్రస్తుతం చూసుకుంటే 3 ఎకరాల 10 గుంటల వరకు అయితే రైతు బంధు జమ అయిపోయింది. ఇంకా ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ 3 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వీళ్ళకి వచ్చేసి ఈ 30 రోజులలో నిధులైతే కేటాయింపులు అయితే జమ కానున్నాయి. సో చూసుకోవచ్చు, వాళ్ళు తెలిపిన ప్రకారం ఏంటంటే సో ఇవాళ 2 రోజులలో ఇవాళ రేపు కలిపేసి కంప్లీట్గా 5 ఎకరాలు జమ చేస్తే సో నెక్స్ట్ 4 రోజుల నుంచి, అంటే మార్చి 4వ తారీఖు నుంచి అయితే 5 నుండి 10 ఎకరాల విడతకైతే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. సో ఈ 2 రోజులు ఇవాళ రేపు వచ్చేసి కంప్లీట్గా రైతు బంధు అయితే జమ అయితే కానుంది. ఎవరైతే 5 ఎకరాలు ఉన్న రైతులు అయితే సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు, మీకైతే రైతు బంధు అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు, ఇవాళ సాయంత్రం లోపు అయితే మీ ఎస్ఎంఎస్కి అయితే ఇలాంటి నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం జరుగుతుంది. సో మీరైతే ఇదైతే అలర్ట్గా ఉండి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా సో మీరు ఇప్పుడు 3 ఎకరాల పై అంటే 15,000 రూపాయలు అయితే మీ బ్యాంక్ ఖాతా నుండి అయితే జమ చేసినామని కింద మీ బ్యాంక్ నెంబర్ అయితే ఇస్తారు. సో మీరు ఆ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసినట్లయితే సో మీకైతే మీ అకౌంట్లో అయితే మనీ అయితే చూపిస్తాయి. సో జమ చేయడానికి ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనులకు అయితే ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాం. ఇట్లు మీ తెలంగాణ ప్రభుత్వం. సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు. సో మీకు ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మీ అకౌంట్లో డబ్బులు పడిపోయినట్లే. ఇది వచ్చిన ఒక అర్ధగంట లోపు అయితే మీ అకౌంట్లో అయితే మనీ అయితే చూపిస్తాయి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇది అకౌంట్లో అయితే చూపియో. సో మీరైతే ఈ సాయంత్రంలోగా వెయిట్ చేయగలరు. మీకైతే సాయంత్రంలోగా రైతు బంధు అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇంకా రైతులకి మీకు ఇంతవరకు అయితే రైతు బంధు జమ అయిందని జమగాలని అయితే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. తద్వారా మన తోటి రైతులకు కూడా తెలుసుకుంటారు సో రైతు బంధు పడుతుందో పడతలేదు మీ జిల్లా వాళ్ళకని. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి అని అయితే కామెంట్ చేయండి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో ఇప్పటివరకు ఎంత ఎకరాల వరకు మీ జిల్లా వాళ్ళకి పడింది అని.